తీసుకోవడం జరిగింది. 50,000 ఎకరాల పైన ఈ కల్లూరు మండలంలో సాగవుతుంది. గత 4-5 రోజులుగా గాలిదుమ్ములు వర్షాలు వచ్చి రైతాంగం ఎంత ఇబ్బంది పడటం జరిగిందో మనందరికీ తెలుసు. ఇవాళ ధాన్యం కొనలేని ప్రభుత్వం చివరికి బస్తాలను ఇచ్చేదాంట్లో కూడా రాజకీయ జోక్యం పెట్టుకుని ఇళ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు ఏ రకంగా ఉన్నాయో బస్తాలను కూడా ఇందిరమ్మ కమిటీలకు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వంగా ప్రభుత్వం ఉన్నది. 3 మంత్రులు జిల్లాకు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి వరి ధాన్యం జరిగి మామిడికాయ రాలిపోయి మిర్చికి మద్దతు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతుంటే 3 మంత్రులు హెలికాప్టర్ తిరగడం తప్ప భూమి మీద వచ్చి మన రైతాంగాన్ని కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ఈ రోజు వరకు కూడా చూసిన పాపాన పోలేదు. మనమే మొన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తే అప్పటికప్పుడు బస్తాలు పంపించడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో బస్తాలు ఇవ్వడంలో జోక్యం చేసుకోవడం, అదేవిధంగా సొసైటీలు మన ఆధీనంలో ఉంటే సొసైటీలు కాకుండా డీసీఎం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, లేకపోతే ఇతరత్ర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక రాజకీయ చర్యలు పాల్గొన్న కేసీఆర్ గారిని ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారో బాధపడుతున్న ఈ సందర్భంలో మనందరం కూడా పెద్ద ఎత్తున సంఘటనపై మరి పూర్వ వైభవం మన బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చే విధంగా మనందరం పనిచేయాలి. అందులో భాగంగా ఈ నెల 27వ తారీఖున రైతోత్సవ బహిరంగ సభ వరంగల్ వేదికగా సమర శంకారావం కేసీఆర్ గారు ఇప్పటికే మనం మండల మీటింగ్స్ ఏర్పాటు చేసినాం. వాల్ లైటింగ్ పూర్తయినాయి, పోస్టర్లు వేసినాం. కావాల్సిన బస్సులు కూడా మాట్లాడుతూ కూడా సకాలంలో వెళ్లి ఆ బహిరంగ సభను జయప్రదం చేసి కేసీఆర్ గారి సందేశాన్ని గ్రామాన్ని వినిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి బాగా ఆలస్యంగా వచ్చారు. 4:30-5కే మన జనమందరూ కూడా వచ్చారు. అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మన గౌరవ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన కవితమ్మ గారు మరి వాళ్ళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ కుటుంబంలో కూడా మట్టూరి భద్రయ్య గారి దగ్గర సీసీఎం నాయకులు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నాగప్రసాద్ గారు, వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు 10 సంవత్సరాలు కూడా మరి గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేసినారు. మరి వారి పోలిక వారి యొక్క ప్రజాసేవ అన్నిటికన్నా ఎక్కువ మన సంద్రన్న గారి నాయకత్వంలో
అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికన్నా ఎక్కువ మరి సత్తుపల్లి పవర్ హౌస్ మా అన్న సంద్ర మరి మా యువ మిత్రులంతా కూడా జోష్ తోని స్వాగతంతో తీసుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అపురూపమైనటువంటి స్వాగతం, అద్భుతమైన స్వాగతం. ఇవాళ వచ్చేటప్పుడు మేము కారులో మాట్లాడుకుంటూ వస్తున్నాం. అన్న సత్తుపల్లి ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఖమ్మం జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా తెలంగాణ ఉన్నప్పుడైనా నాయకులను ఉత్పత్తి చేసినటువంటి పవర్ హౌస్ సత్తుపల్లి. ఒకరు కాదు, ఇద్దరు కాదు,